ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైందమ్మా? శ్రీకర్ సార్ని చంపాలనుకున్న మనిషిని నాగమ్మ చూపించిందని మీకు చెప్పాను కదా, అదిగో వాడే. ఆ రోజు తప్పించుకున్నది ఆ దుర్మార్గుడే మేడం. నిజంగానా? నువ్వు పొరపాటు పడ్డం లేదు కదా? అయ్యో, నేనెందుకు పొరపాటు పడతాను మేడం? వాడే మేడం. ఇక్కడ ఎందుకున్నాడు? పట్టుకుని తందాం రండి. ఆగమ్మా, అతనెవరు అనుకున్నావు? మాయా మేడంకి కాబోయే భర్త. అవునా? అయితే వెళ్ళి మీ మేడంకి వాడి గురించి చెప్తాం పదండి. ఆధారం లేకుండా ఏం చెప్పినా తను నమ్మదు. పైగా ఆ రోజు నీకు అతని జాడను పాము చూపించిందని అన్నావు. మాయా మేడంకి పాములంటే నచ్చవు. సో ఇప్పుడు మనం ఏం చెప్పినా తను నమ్మదు. అలానే వదిలేస్తారా? నా భర్తను చంపాలనుకున్నవాణ్ణి నేనెలా వదిలేస్తాను? నా భర్తని ఎందుకు చంపాలనుకుంటున్నాడో ముందు ఆ విషయం తెలుసుకుంటాను. తర్వాత చేయాల్సింది చేస్తాను. నువ్విక్కడే ఉండమ్మా, నేను ఇప్పుడే వస్తాను. హాయ్ రాహుల్ సార్. హాయ్ శ్రీకర్. సార్ మీరేంటిలా? మాయకి గిఫ్ట్ తీసుకొచ్చాను, నచ్చలేదు. తనకి మధ్య వేరేవి నచ్చుతున్నాయి. ఆడవాళ్ళకి ఏం నచ్చుతాయో అంత ఈజీగా మనం గెస్ చేయలేం కదా సార్. యా బయలుదేరుతున్నట్టున్నారు. బాయ్ సార్. శ్రీకర్, 1 minute. చెప్పండి సార్. లాస్ట్ టైం ఆఫీస్లో కాఫీ విషయంలో మన మధ్య జరిగిన గొడవ సంగతి నువ్వు మనసులో పెట్టుకోవద్దు. ఇట్స్ ఓకే సార్. క్షమించేసినట్టే కదా? యా. నువ్వు నన్ను క్షమించావో లేదో తెలియాలంటే ఈవినింగ్ బ్యాచులర్ పార్టీకి నువ్వు నా ఫ్లాట్కి రావాలి. వస్తావు కదా? నాకు అలాంటి అలవాట్లు లేవు సార్. నువ్వేం ఆల్కహాల్ తీసుకోవద్దు, నేనేం ఫోర్స్ చేయను. సరదాగా ఫ్రెండ్స్తో 1-2 hours స్పెండ్ చేద్దాం. దట్స్ ఆల్. ఏమంటావు? సార్, ఐల్ డెఫినెట్లీ ట్రై సార్. ట్రై కాదు, ష్యూర్గా వస్తానని నాకు మాట ఇవ్వాలి. నువ్వు రాకపోతే నేను ఫీల్ అవుతాను. నువ్వు రాకపోతే మన మధ్య జరిగిన గొడవ ఇంకా నీ మనసులోనే ఉండిపోయిందని నేను గిల్ట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఓకే సార్, వస్తాను. మాటిస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీకర్. ఓకే సార్, బాయ్. బాయ్.